యాజకోత్తమా 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 హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన తోం తోం తాంగిడి కడుపు తోం 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 తాంగిడి కడుపు తోం తోం స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిది స్వాగతం ధని సమా ధని సగా మదని సాస సా దివినేలు యువరాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా Come on.
మండపేట వాస్తవ్యులారా, ఈరోజు మనకి ఎంతో ఆనందకరమైనటువంటి ఈ దినము, చక్కని వాతావరణం. 2-3 రోజులు అంతకుముందు వర్షం పడింది, కానీ దేవుడు వందనాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఇంతమంది గురువులు మఠవాసులు మన దగ్గరికి వచ్చి చక్కనైనటువంటి పూజా బలి అర్పించడానికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మన యొక్క తండ్రి గారు దూర ప్రాంతం నుండి సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసుకుంటూ దూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. మరి మొన్నే రోమ్ నగరం నుండి బాల్యం తీసుకొని విశాఖ అగ్రపీఠాధిపతులుగా ఆయన మొట్టమొదటిసారిగా మన యొక్క ఊరు వచ్చి దీపావళి పూజ అర్పించడానికి ప్రేమతో వచ్చిన్నారు. అందరూ కర్తాలతో మన తండ్రి గారిని ఆహ్వానించుకుందాం. అలాగే మన జూబిలెన్స్ ఫాదర్ గారు, అనితోట ఫాదర్ గారు, లూకోస్ ఫాదర్ గారు, మన బీజీ ఫాదర్ గారు, మరి తుమ్మంపూడి బాలశ్వర ఫాదర్ గారు, మన టీం ఫాదర్ గారు మరిదాస్ గారు, మరి మన చుట్టుపక్కల ఉన్న ఫాదర్స్, గురు పొంగవులు మరియు కన్యాశ్రీలు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా నిలబడండి, మా పూజలో పాల్గొంటాం. పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. పునీత మరియ మగ్దలేనమ్మ గారి పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు మీకందరికీ అందజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేడు ఈ కోనసీమ జిల్లాలో నేను పర్యటిస్తూ పచ్చని పొలాలను, పచ్చటి చెట్లను, వెచ్చని పక్షులను, పాడి పంటలను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందమైంది. పంట కాలువలను చూస్తూ ఏదేను వనము, ఆదిలో దేవుడు సృష్టించిన ఏదేను వనం ఎంత అందముగా ఉండేనో అట్లా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ విచారణ కాంపౌండ్లో ప్రవేశించగానే నేను మోక్షానికి వచ్చానంత ఆనందమైంది. కనుక ఇంత గొప్పగా ఈ పండుగను ఏర్పాటు చేసిన మన ఫాదర్ రత్నాకర్ గారికి, మీ అందరికీ, సంఘ పెద్దలకు, ఉపదేశులకు శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టి మనకింత గొప్ప విశ్వాసం ప్రసాదించిన దేవాది దేవుని కృతజ్ఞతలు అంటూ ఈనాడు మన విచారణ పండుగ ఈ కోనసీమలోనే యానం తరువాత రెండవ పెద్ద విచారణగా ద్రాక్షారామం, కాకినాడ, ఇలాంటి గోదావరి, రాజమండ్రి వరకు ఇలాంటి ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరి, ఇంతకు ముందున్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంత గొప్పగా మనము దేవుని బిడ్డలమైనాము, పండుగలు చేసుకుంటూ మన విశ్వాసం ప్రకటిస్తున్నాము. కనుక నేను ఈరోజు మొదటిసారిగా మొన్ననే పరిశుద్ధ పాపు గారు, మన క్రొత్తగా వచ్చిన పరిశుద్ధ పాపు గారిని కలిసి మీ అందరి విశ్వాసాన్ని, మనకి సాలూరు బొబ్బిలి మొదలుకొని ఇక్కడ పండపేట యానం వరకు ఉన్న విచారణ ప్రజలందరి విశ్వాసాన్ని నేను ఆయనకు అందించాను. ఆయన మనలందరినీ ఆశీర్వదించి గొప్పగా సాక్ష్యం ఇవ్వమని, ఈ ప్రాంతంలో క్రీస్తు రాజ్యము రావాలని, క్రీస్తు స్వార్థ అందరికీ అందాలని కోరుకుందాము. కనుక ఈనాడు మీ దేవాలయం ఇంత సుందరముగా నిర్మించి తర్వాత కాంపౌండ్ వాళ్ళు కూడా 14 స్థలాల ప్రతిమలను ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఇలా పోతూ చెప్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి. కనుక అందరం ఆనందంతో, కృతజ్ఞత హృదయాలతో ఆ దేవాది దేవునికి
వందనాలు చెప్తూ మరియ మగ్దలేనమ్మ గారి హృదయం ఎలా మండిపోయిందో, రగిలిపోయిందో, దేవుని ఎంతగా ప్రేమించిందో అలాంటి విశ్వాసం మనకి రావాలని కోరుకుంటూ, ఆ పునీతురాలు, మన విచారణ పోషక పునీతురాలు మరియ మగ్దలేనమ్మ కనుక మనమందరం ఆనందించు, ఆ పండుగ పూజలో పాల్గొనచ్చు. ఈరోజు ప్రత్యేకముగా విచారణ స్వామి చెప్పారు. విచారణ స్వామికి మన విశాఖ అగ్రపీఠ వికారి జనరల్ బాలశివరి గారికి 2 బంగారు గురువులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. 50 సంవత్సరాలు ప్రభు సేవ చేసి వారు ఈరోజు ఈ పూజలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మన డీన్ ఫాదర్ మరీదాస్ గారికి, ఇతర గురు పుంగవులు ఫాదర్ థామస్ గారు, ఇక్కడ పనిచేసిన పూర్వ విచారణ గురువులు ఫాదర్ ఎలవంకల్ థామస్ గారు, నేను వాళ్ళ క్లాస్మేట్స్ కనుక ఎప్పుడో చదువుకుని ఈనాడు మరలా వాళ్ళు ఈ ప్రాంతంలో ఇంత చక్కగా పనిచేశారని శౌరి బాబు గారు ఇక్కడ పనిచేశారు. ఇంకా ఇక్కడ పనిచేసిన గురువులు ఉన్నారా? కుమార్ ఫాదర్ చిన్న ఫాదర్ గా చేశారు. కనుక వీరందరికీ, గురువులకి, దైవ సేవలో ఉన్న వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మన గ్రామంలో విచారణ సేవ చేసినందుకు వందనములు తెలుపుతూ, మన పిల్లలు ఈనాడు కొంతమంది గురువులు కావచ్చు, వీళ్ళలో కొంతమంది ఈనాడు మొదటిసారి యేసు ప్రభుని తమ గుండెల్లోకి ఆహ్వానిస్తున్నారు, తమ హృదయంలోనికి. కనుక ఈ చిన్నారులు, స్త్రీలు, బాలలు, బాలికలు ఉన్నారు. కనుక వీరిని కన్న తల్లిదండ్రులు నేను గొప్పగా అభినందిస్తున్నా. వీరిని కానీ పెంచి పెద్ద చేసి ఈరోజు మిమ్మల్ని మీ పీఠం దాకా తీసుకొచ్చారు. కనుక మీ తల్లిదండ్రులకు మీరు ఎంతో రుణపడి ఉన్నారు. చదువు సంధ్యలు చెప్పిస్తూ పెంచి పెద్ద చేస్తున్నారు. కనుక యేసుప్రసాదం మొదటిసారి తీసుకొని మీ అమ్మనాన్నల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ విషయాలతో, ఇన్ని విషయాలతో ఈ పండుగను కొనియాడుతూ మనమందరం ఈ పూజ ప్రారంభంలో ఎంత పుణ్యాత్ములమైన, ఎంత గట్టి విశ్వాసం ఉన్న మనలో పాపం అనే వైరస్ ఎక్కడి నుంచో మనకు చొరబడుతుంది. కనుక మనము చేసిన తప్పులను, పాపములను, లోపములను కూడా సవరించమని, మన పాప క్షమాపణ దయచేయమని ఆ దేవుని మనసారా మన్నింపు వేడుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ పరిమాణం సకల దూతలు, పునీతులు, సహోదరి సహోదరుల మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుడు ప్రార్థించాలని పాల్గొంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక.
కథోలిక విశ్వాసానికి పట్టుకొమ్మ లాంటిది కనుక మనమందరం దేవుడు మనల్ని ఇంతగా దీవించినందుకు ఆనందముతో వందన సమర్పణ చేస్తూ గ్లోరియా పాట పాడి దేవుని స్తుతించడం. అందరం ఏక కంఠముతో గ్లోరియా పాట. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, తండ్రి కుమార పవిత్రాత్మను మిమ్మల్ని ఆరాధించుతున్నాము. పునరుత్థాన సమాచారమును మహానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితేక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించెను. ఆమె మా పోషక పునీతురాలు. ఆమె పండుగను ఘనముగా కొనియాడుచు మా విచారణ సంగతమంత ఏక హృదయముతో ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా, ఆమె ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తుని మేము ప్రకటించినట్లు స్వర్గమందు పాలన చేయతని మేము కనులార ఈ లోకంలోనే చూడగలిగినట్లు కృప చూపుడు. పునీత మరియ మగ్దలాతో పాటు మమ్మందరిని కూడా విశ్వాస బాటలో నడిపించు. మేము ఈ లోకయాత్రను ముగించి పరలోకములో చేరు భాగ్యమును దయచేయుడు. అందాక మేము మీకు బలమైన సాక్ష్యం ఇచ్చినట్లు కృప చూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిర్బంధ స్మరణ. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెదకగా అతడు నా కంటబడెను. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను రాత్రి వేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని, కానీ ఎంత వెతికినా అతడు దొరకడయ్యను. నేను లేచి నగరములోనికి వెళ్ళేదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడేదను, నా హృదయేశ్వరుని కొరకు వెతకెదను, కానీ ఎంత వెతికినను అతడు కనిపింపడయ్యను. నగరమునకు కావలి కాయువారు నన్ను చూసిరు. మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించితిని. వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడ్కొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకుని వచ్చి తిని. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ. ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను. నీ కొరకు ఆశ కొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. అందరూ. ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. నీ దేవాలయమున నన్ను దర్శింపవలననియు, నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటేను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ. ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నేను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును.
నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినిపింతును. అందరు ఓ దేవా నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. నేను నీకు అంటి పెట్టుకొని నడతును, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును. అందరూ ఓ దేవా నా ఆత్మ నీ కొరకు దప్పికొని ఉన్నది. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14 నుండి 17 వచనములు. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఏలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనము ఇప్పుడు గుర్తించుదుము కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువును పాల్గొందరనియే కదా భావము. జీవిస్తున్న వారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను
క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అటులు చేయము. కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇది ప్రభువు వాక్కు. మైకటెహరా పునీత యోహాను గారు రాసిన ప్రభు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త అధ్యాయం 21, 11 నుండి 18 వరకున్న వచనములు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్లి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూసెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిది, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పను. 11
కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలుచుచుండి ఏడ్చుచుండెను. అటు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుతున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయింది, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పరు. అటు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండటను చూసెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీ ఎందుకు ఏడ్చుతున్నావు? నీవు ఎవరిని వెతుకుతున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు ఆరోహణమైపోతున్నాను అని చెప్పుము. నందలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసి తిని అని వారికి ప్రభువు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు శుభవార్త. సుందరమైనవి, అందమైనవి, ఆశీర్వాదకరమైనవి క్రీస్తునాథు నిండు ప్రియులకు సహోదరి సహోదరులారా, పౌలు గారు రోమాపౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 15వ వచనము. ఈ వచనం మనందరికీ కంఠస్థంగా వస్తుంది. మరి ఒకసారి, స్వార్థను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, ఆశీర్వాదకరమైనవి. చక్కటి పాట కూడా ఉన్నది కదా, స్వార్థను బోధించు వారి పాదములు. తర్వాత పాడదాం. కనుక మనమందరం ఈనాడు బైబిల్లో మొట్టమొదటి సువార్తను బోధించిన వారి పేరు మన విచారణ పాలక పునీతురాలు. ఎవరు మొట్టమొదటి సువార్తను బోధించింది? పునీత మరియ మగ్దలేనమ్మ. ఎంత ఆశీర్వాదకరము! స్త్రీలందరిలో ధన్యురాలు మేరీ మాత. మేరీ మాత తర్వాత బైబిల్లో కనపడే స్త్రీలందరిలోనూ ఏవమ్మ మొదలుకొని మిరియం, సుజాన్న, ఎస్తేర్, హన్న, ఈ విధముగా బైబిల్లో అనేక మంది స్త్రీలు యేసు ప్రభు కాలంలో కూడా ఆయనకు ఎంతో మంది సేవలు చేశారు. ఎన్నో సేవలు ఉన్నప్పటికీ సువార్తను 12 మంది శిష్యులకే బోధించిన మొట్టమొదటి సువార్తీకురాలు మన పునీత మరియ మగ్దలేనమ్మ. కనుక వారి పండుగ ఈనాడు కొనియాడుచు మనమందరము కూడా, నేను మొదటిసారి మీ విచారణకు పీఠ కాపరిగా, విశాఖ అగ్రపీఠ కాపరిగా ఎంపిక చేయబడిన తర్వాత మేము విచారణకు రావటము, ఇక్కడ నేను మీ చరిత్ర అంతా చూస్తున్నాను. ఎలా ఇక్కడ క్రైస్తవ స్వార్థ విత్తనము నాటబడింది, ఎవరు నాటారు, ఎవరు ముందుకొచ్చారు, ప్రభువా మేము బోధించాము కానీ విన్నవారెందరూ అని ఈ పౌలు గారు రాసిన లేఖలో ఈ వచనము తర్వాతనే ఉంది. స్వార్థను ఎందరో బోధించిన ఎంతమంది అంగీకరించి ఉన్నారు.
కనుక ఇక్కడ చరిత్ర చూస్తే 200 సంవత్సరాలు దాదాపుగా మిషనరీలు వచ్చిన తర్వాత మీరు మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన విచారణలో మీదొకటి. కనుక మిమ్మల్ని గొప్పగా అభినందిస్తూ మీరు కూడా మనందరం కూడా స్వార్థను స్వీకరించేవారి మాత్రమే కాకుండా స్వార్థను బోధించేవారిగా ఉందాము. గురువులు ఎందరెందరో వచ్చారు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, సామాన్య క్రైస్తవులు ఎందరో వచ్చినారు. కనుక మనకు మన శరీరంలో మన ముఖం అంటే చాలా అందంగా ఉండాలి. పండగ ఎన్ని పౌడర్ సీసాలు అయిపోతే మనకు తెలుదా, పౌడర్లు చాలా రాసుకొని కాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదా, కాళ్ళు కూడా. దేవుడికి స్వార్థను బోధించే వారి ముఖాలు, వారి హృదయాలు, వారి మనస్సులు మాత్రమే కాదు వారి పాదాలు కూడా సుందరమైనవి అంటున్నామంటే ఈరోజు ఆ స్వార్థికులందరినీ మనకు బోధించిన వారిని స్మరణ చేసుకుంటూ ముందు థియేటర్ గురువులని, తర్వాత సలేసిపుర ఫ్రాన్సిస్ సభ మిషనరీలు వచ్చారు. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసో తెలియదు, ఈ ప్రాంతంలో ఎక్కువ గ్రామాలలో స్వార్థ బోధించి అనేక మందికి మారు మనసు కలిగించి జ్ఞాన స్నానం ఇచ్చి గ్రామాలే స్వార్థీకరణ చేసిన ఫాదర్లలో మత్తేయి గారిని మన భాష రాకపోయినా ఇక్కడికి వచ్చి ఈనాడు బంగారు గురువులు ఇద్దరు కేరళ నుంచి ఏ విధంగా వచ్చారో అదే విధంగా వచ్చి ఇక్కడ స్వార్థ చేశారు. కనుక మనమందరం ఆ మిషనరీలను తలంచుకుంటూ ఈ మండపేట విచారణ పండుగను కొనియాడుచు పాట రెడీ వచ్చా మీకు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. జయ క్రీస్తు నామం, జయ జయ క్రీస్తు నామం, జయ జయ క్రీస్తు నామం, జయ జయ క్రీస్తు నామం. వాక్యము బోధింప జీవితము అర్పించు నీరు బిడ్డలను, నీరు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీరు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించుమా నీవు ఆత్మతో దీవించుమా. చప్పట్లు కొట్టు. దీవించు యేసయ్యా, దీవించుమా నీవు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసు నామం, జయ జయ యేసు నామం, జయ జయ యేసు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నాటి నుంచి నేటి వరకు సువార్తను బోధించిన వారు, మీ విచారణలో పనిచేసిన గురువుల్లో కొందరు ఈనాడు ఇక్కడ ఉండటం మనం అందరం కూడా అదృష్టముగా భావించి వారిని ఘనముగా కీర్తిస్తూ మనమందరం కూడా స్వార్థ ప్రకటనదారులుగా, ప్రచారమే కాదు, మత ప్రచారమే కాదు, స్వార్థ ప్రకటన అనేది వెలుగులోకి రావాలి. ప్రకటన మన పని, మారు మనసు కలిగించేది పవిత్రాత్మ పని. కనుక మత మార్పిడులని మన మీద అనేక నిందలు వేస్తున్నారు. మనము ఎవరు ఒక మనిషిని మార్చలేరు. దేవుని వాక్కులో ఉండే శక్తి పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగి, కనుక ఈనాడు మనమందరం మన భారతదేశంలో నివసిస్తున్నాము. లక్షల మంది, కోట్ల మంది సువార్తను విన్నారు, కానీ అంగీకరించిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. వారు ఇంకా దారిలోనే ఉన్నారు. మనము గమ్యం చేరాము క్రీస్తుని అంగీకరించడంలో, ఆయన్ని ప్రకటించటంలో. అదేవిధంగా అపోస్తులే, క్రీస్తు ప్రభుకు ప్రియమైన అపోస్తులే స్వార్థ ప్రకటనదారులు. మీరు ప్రపంచమంతటికి వెళ్ళి
స్వార్థను బోధింపుడు సకల జాతి జనులకు, వాళ్ళకు వీళ్ళకని కాదు. కనుక మన భారతదేశంలో ఉన్న మనకి ఈ తెలుగు భాషను, సుందరమైన తీయనైన తెలుగు భాషను మాట్లాడే మనకి కేవలం 200-300 ఏళ్ల క్రితమే ప్రభువుని నమ్ముకునే భాగ్యం, అదృష్టం దొరికింది. కనుక దేశమంతా రక్షింపబడాలని మనమందరము కోరుకుంటూ ఈరోజు మనందరికీ ఆదర్శము, మనందరికీ ప్రేరణ, ఈ విచారణకు పోషక పునీతురాలుగా, పేట్రన్ సెయింట్ అని ఇంగ్లీష్లో అంటాం. కనుక చాలా అరుదుగా మగ్దలా మరియమ్మను పేట్రన్ సెయింట్ గా, పోషక పునీతురాలుగా కొనియాడుతారు. కానీ ఆమెలో ఉన్న గొప్పతనము చాలా విశిష్టమైనది. మనం ఎంత పాపులమైనను, ఎన్నిసార్లు పడిపోయినను తిరిగి లేవగలము. దేవుడు మనల్ని మన్నిస్తాడు, మనల్ని చేరదీస్తాడు. అపనమ్మకము కలిగిన ఈ లోకములో, ముఖ్యంగా ఇది జూబిలీ 2025, క్రీస్తు ప్రభు జన్మించి జనన సువార్తే సకల జనులకు పరమానందము కలిగించు శుభవార్త, సువార్త. అప్పుడే ఆకాశము నుంచి దేవదూతలు ప్రకటించారు. మనుషుల్లో దానిని అంగీకరించి తెలుసుకున్న వారిలో దేవుడు మగ్దలా మరియమ్మను, హిబ్రూ భాషలో ఈ విధంగా నూతన నిబంధనలో కూడా యేసు ప్రభుకు సేవ చేసిన వాళ్ళు చాలా మంది మరియ నామం ధరించిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈమె మగ్దలా అనే మన గ్రామం పేరు ఎట్లాగో అట్లాగే మగ్దలా అనే గ్రామం నుంచి ఈ మరియ, నేను ఈ సంవత్సరం ప్రభు జన్మించి జీవించిన దేశానికి కూడా, పవిత్ర భూమికి కూడా వెళ్ళే ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడ మగ్దలా అనే ఈ మరియ మగ్దలేనమ్మ గ్రామంలో మాకు హోటల్లో బస కల్పించారు. ఆ హోటల్ పేరు కూడా మగ్దలా. కనుక ఈ విధముగా ఆమె జన్మించి జీవించిన ప్రదేశాన్ని కూడా చూసి ఈరోజు నేను మన విచారణ పోషక పునీతురాలు కొండపేటను గురించి నేను ప్రసంగించడం చాలా ఆనందంగా ఉన్నది. బైబిల్లో ప్రత్యేకంగా ఈమెకు కాస్త పాపి అని చెడ్డ పేరు కూడా ఉన్నది. కనుక దానిని జయించి ఆమె దేవుని కోసము తప్పించే గుండెను, ప్రభువు కోసము రేయింబవళ్ళు తపన పడే హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనలో ఎంత పాపమున్నను దానిని మన్నిస్తాడనటానికి గొప్ప నిదర్శనము మగ్దలా మరియమ్మ. కనుక ఈ లోకమంతా రక్షింపబడుతుందా? ఇంకా పాపం ఎక్కువైపోతుంది, చెడ్డవారులే జయిస్తున్నారు, వాళ్ళే అంతస్తధికారాల్లోకి వస్తున్నారు. క్రీస్తు ప్రభు జన్మించి 2025 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మనకి నమ్మకం ఉందా? నిరీక్షణ ఉన్నదా? లేనే లేదు. ఉన్నవాళ్ళు పిచ్చి వాళ్లే. కనుక మగ్దలా మరియమ్మ యేసు ప్రభు కోసం చనిపోయినప్పుడు శిలువ కింద ఉన్న వాళ్ళలో ఒకరు. యేసు ప్రభుకు సుగంధ ద్రవ్యములు రాసి పొద్దుగూకక ముందే ఒకరు చనిపోతే వారిని భూస్థాపితం చేయాలి. కనుక పిలాతు దగ్గర అనుమతి తీసుకొని శరీరాన్ని శిలువ మీద నుంచి దింపి 3 గంటల తర్వాత 6 గంటలకి పొద్దుగూపుతుంది. కనుక దానికి ముందే త్వరగా భూస్థాపితం చేసిన స్త్రీలలో, క్రీస్తుని అమితముగా ప్రేమించిన స్త్రీలలో ఒకరు మగ్దలా మరియమ్మ. కనుక ఆమె ఇతర స్త్రీలతో కలిసి త్వరగా ఆయనకు సుగంధ లేపనము చేసి పూర్తిగా చేయలేకపోయినారు. కనుక శుక్రవారం సాయంకాలం భూస్థాపితం చేసి శనివారం వాళ్ళు ఏ చిన్న పని కూడా చేయకూడదు, సబ్బాతు దినము. కనుక ఇక్కడి నుంచి మన మందిరం దగ్గరికి కూడా నడవకూడదు. కనుక ఈ విధమైన కట్టడలు చాలా చాలా కఠినంగా ఉండేవి. కనుక శనివారం అంతా అందరూ కూడా వేచి ఉండి క్రీస్తుని సమాధి చేసి ఆదివారం తెల్లవారక ముందే, ఏ స్త్రీ కూడా పొద్దున్నే ఇంకా పొద్దు పొడవక ముందే పోదు, తమ గుండెల్లో తమ ప్రేమ ఉంటే తప్పితే. కనుక క్రీస్తు పట్ల ఎక్కువగా ప్రేమ ఉన్న స్త్రీ ఒక్కతే పోయింది, ఇతర స్త్రీలను కూడా తోడుగా తీసుకువెళ్ళలేదు. కనుక ఆమె హృదయం రగులుతూ మండి క్రీస్తుని మరలా పూర్తిగా ఆయనకు లేపనము చేసి ఆయనకు తగిన గౌరవ మర్యాదలతో సమాధి చేయాలని
ఆమె ఉదయాన్నే వెళ్ళిపోవటము మనం ఈరోజు సువార్తలో విన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అక్కడికి ఒంటరిగానే వెళ్ళిపోయి చూసి అక్కడ సమాధి రాయి తీసివేయబడి ఉన్నది. ఈ సువార్త మీ అందరికి బాగా తెలుసు కనుక నేను విప్పి చెప్పనవసరం లేదు. ఏడుస్తూ ఉంది, నా ప్రభువుని ఎవరో తీసుకువెళ్ళారు. కనుక ఎవరి హృదయం అయితే ప్రేమిస్తుందో వాళ్ళే ఇతరుల కోసం ఏడుస్తారు. కనుక ఈనాడు మగ్దలా మరియమ్మ గారి విశ్వాసాన్ని చూస్తూ ఆమె వెంటనే వెనక్కి పరిగెత్తుకొని పోయి శిష్యులతో చెప్పింది, ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయినారని. వారు అప్పుడు రాయప్ప గారు, యోహాను గారు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారని సమాధి దగ్గర నిలవబడి చూడటము, అక్కడ వస్త్రాలు. మరియమ్మ మగ్దలా మరియమ్మ మళ్ళీ కూడా వెళ్ళింది. కనుక ఈ విధంగా ఈ నాటకీయంగా వ్రాసిన సువార్తలో క్రీస్తు చివరికి ఆమెను పేరు పెట్టి పిలిచాడు. మరియా అనగానే ఆమె కన్నులు, విశ్వాస కన్నులు తెరవబడ్డాయి. రబ్బోని, గురువాని ఆమె ఎగిరి గంతు వేసి ఆయన ఆలింగనం చేసుకోబోయింది. నన్ను ఇప్పుడు ఇక పట్టుకోవద్దు, నేను ఇంక పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఈ లోకానికి సంబంధించిన మనిషిని కాను. నీవు వెళ్ళి శిష్యులతో నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అయిన పరలోక తండ్రి దగ్గరకు ఆరోహణమైపోవచ్చున్నానని పోయి శిష్యులకు చెప్పు అని చెప్పగానే ఆమె వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని, చనిపోయిన ప్రభువును కాను, ఉత్థానమైన ప్రభువును, హల్లెలూయా అంటూ ఈ విధముగా ఆమె సంతోషముతో హల్లెలూయా శుభవార్తను చెప్పింది. అందుకే మనందరికీ కూడా హల్లెలూయా అనే పదములో గల అర్థము మగ్దలా మరియమ్మలో ఉన్న ఆనందము, ఆమె గుండెల్లో ఉన్న విశ్వాసము. కనుక మనమందరం మగ్దలా మరియమ్మ వలె ఇప్పుడు గట్టిగా మనమందరము ప్రభువుని సువార్తను ప్రకటించుదాము. హల్లెలూయా, 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 రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి మగ్దలా మరియమ్మకు, మొదటి సువార్తికురాలకు మన యొక్క ప్రేమను, వందనములను, అభిమానములు తెలుపుకుంటూ మనమందరం కూడా క్రీస్తుని ప్రకటించుటకు, ఆ తర్వాతే ఆమె స్వార్థకారులైన అపోస్తులకే స్వార్థకారులైంది. ఆమె 12 మంది శిష్యులకు మొదటి స్వార్థికురాలు అయి ఆమె ఇంత ఘనముగా ఉన్నది. కాబట్టి మీకు, మీ విచారణకు, మన విచారణకు ఆమెను ఈనాడు మనకు పాలకు పునీతంగా ఏనాడు ఇవ్వటము, ఈనాడు మనం పండుగ చేయటము ఏదో ప్రతి సంవత్సరం చేస్తున్నామని ఆనవాయితీ కాకుండా ఇది జూబిలీ సంవత్సరంలో మనలో నిరీక్షణ, నమ్మకము. ఎవరిక క్రీస్తు ఈ దేశాన్ని రక్షించలేకపోతే ఏ ఇతర ధర్మము ఎవరు జయించలేరు. క్రైస్తవము, మన క్రైస్తవ విశ్వాసము, మన ప్రార్థన ఈ లోకాన్ని మార్చలేకపోతే ఇక ఏ ధర్మము, ఏ విశ్వాసము మార్చలేదన్న గట్టి విశ్వాసంతో ఇక్కడ పోయిన మనమందరము, మనలో ఎన్ని లోపములను ఆ ప్రభువే చూసుకుంటాడు. ఆయన శిలువ మీద కార్చిన రక్తముతో మగ్దలా మరియమ్మ ఆయన ప్రేమను చూరగొని ఆయన కాళ్లను తన కన్నీటితో కడిగింది. మనకు తెలుసు, తన తల వెంట్రుకలతో క్రీస్తు పాదాలను తుడిచింది. ఈ విధముగా మనమందరం కూడా మనం చేసిన పాపములకు, తప్పిదములకు, మన పాపములకు మాత్రం కాకుండా లోక పాపములన్నిటి కూడా మనం మన్నిప్పు కోరుకుంటూ మనము కన్నీరు కారుస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందంతో, ఒకవైపు ఒక కంటిలో కన్నీరు, మరొక కంటిలో పన్నీరు. ఎవరికైనా అలా వస్తాయా? రావు. వస్తే 2 కళ్ళలో కన్నీరు, లేకపోతే 2 కళ్ళలో పన్నీరు. కానీ ఈ స్వార్థ ఆనందంలో మనకి ఒక కంటిలో కన్నీరు మన బుగ్గల మీద నుంచి కారి మన నోట్లోకి వస్తే కన్నీరు ఎట్లా ఉంటుంది? రుచి ఉప్పగా ఉంటుంది, రుచి కదా. పన్నీరు తీయగా ఉంటుంది, ఉప్పగా ఉండదు. కనుక ఈ విధంగా ఈ స్వార్థానందము మరియ మగ్దల పండుగ రోజున ఈ రెండు విషయాలు మన మదిలోకి వస్తాయి. కనుక ఆమె నుండి దేవుడు 7 దయ్యములను వెళ్ళగొట్టెను. స్వార్థలో ఉన్నది ఈ మగ్దల మరియమ్మ, ఇంకొకరి అనేది బైబిల్ పండితులు తర్జన భర్జన చేస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టి ఆ వాదనలు, ఈమె నుండి ఎంత ఎక్కువ పాపం పరిహరించబడింది, ఎన్ని ఎక్కువ దయ్యాలు వెళ్ళగొట్టబడినవో, ఆమె అంతగా
అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమించింది. కనుక మనము కూడా నిరుత్సాహపడకుండా ఈ నిరీక్షణ లేని, నమ్మకము లేని లోకంలో జీవిస్తున్న మనము ఈ జూబిలీ సంవత్సరంలో మన యొక్క ముఖ్యమైన అంశము ఏంటిదంటే నిరాశపరచని నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ మాత్రము, క్రిస్టియన్, ఓన్లీ క్రిస్టియన్ హోప్ కెన్ మేక్ us గో ఫార్వర్డ్. ఈ క్రైస్తవ నిరీక్షణ, క్రీస్తు మనకిచ్చే నిరీక్షణ, మరియ మగ్దల ద్వారా మనకిచ్చే నిరీక్షణ, నమ్మకము నమ్మకము నమ్మకము. మనకి ఈ కాలంలో ఎక్కువగా కావాల్సింది నమ్మకము. దేవుని వాగ్దానములన్నీ నెరవేరుతాయి తూచా తప్పకుండా, ఏ ఒక్కటి కూడా పొల్లిపోకుండా అన్న విశ్వాసముతో మనమందరం ఈ పండుగ రోజున మరియ మగ్దలాని కీర్తిస్తూ, ఆమె ఎంత పాపిగా మనకు బైబిల్లో కనపడినను, ఆమె ఎంత పుణ్యాత్మురాలైనదో, క్రీస్తు కోసం తప్పించే పరితపించే ఒక స్త్రీగా, బైబిల్లోని స్త్రీలందరిలో ప్రత్యేక స్త్రీగా మనం ఈరోజు ఆమెను అభినందిస్తూ, ఇది విచారణ పండుగ, కేవలం ఒక్కొక్కరి పండుగ కాదు. కనుక విచారణగా ఒక సంఘము సభ్యులందరూ కూడా కలిసి, ఈరోజు నేను మీ ఊర్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీరు ఎంత అభిమానంతో సంఘం అంతా కూడా కదిలి వచ్చినట్టుగా ఆ ప్రేమాభిషేకం, పూలాభిషేకం అంటూ గుర్రపు బండిలో నన్ను ఊరేగిస్తూ అందరికీ సాక్ష్యం ఇస్తూ మీరేనాడు చూపిన ప్రేమలు అన్ని కూడా మీ విశ్వాసంలో నుంచి మగ్దలా మరేమో మనకు చూపించినట్లుగా ఆమె తన విశ్వాసం లోపట్లే దాచుకోలేదు. కనుక ఆదివారం ప్రొద్దున్నే చీకటి ఉండగానే, తెల్లవారుతుండగానే వెళ్ళటము, మరలా వెనక్కి రావటం, మరలా సమాధి దగ్గరికి పోవటం, క్రీస్తు ఆమె కనిపించడం. కనుక మనం ఏదైనా 1-2 సార్లు ప్రయత్నం చేసి మానేస్తాము. మగ్దలా మరియమ్మ మనకిచ్చే సందేశం అసలు మానివేయవద్దు. ప్రభు ఇచ్చేదాకా పట్టు విడవకుండా మనమందరం కూడా అన్ని విషయాల్లో, ముఖ్యంగా రక్షణ విషయాలలో, స్వార్థ ప్రచార విషయాలలో మనం ముందుకు రావాలని కోరుకుంటూ, సంఘము విచారణ, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. మత్తయి సువార్త 13, 16, 17, 18. పేతురు ఈ రాయి మీద కథోలిక విశ్వాసము ప్రపంచంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన దేవుని సంఘము. పేతురు మన మొదటి పాపు గారు. ఆయన 3 సార్లు ప్రభువునని ఎరగనని వంకిన, ఇంకే వేరే విషయాల్లో నీటి మీద నడకప్పుడు తటపటాయించి నీటిలో మునిగిపోయిన ఆయన ఎన్ని లోపాలున్నప్పటికీ ఆయనలోని మంచి హృదయాన్ని చూసి దేవుడు ఆయనను మన్నించి ఆయన మనకు పోపు గారిగా ఇచ్చి, ఇప్పుడు మన కొత్త పోపు గారు వచ్చారు కదా. ఏం పేరు? మన క్రొత్త పోపు గారి పేరు లేయో పాపు గారు. 14వ లేయో అంటున్నారు. ఎందుకు 14? ఇంతకుముందు 13 మంది ఆ పేరుతో పాపు గారులు అయినారు. కనుక ఆయన 14వ పోపు గారు. మన దేశం అంటే 13వ లేయో పాపు గారికి చాలా ప్రేమ ఉండేది. ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. నీ బిడ్డలే అంటే మన కుటుంబాల నుంచి బిడ్డలే గురువులు కావాలి, ఉపదేశులు కావాలి, కన్యాస్త్రీలు కావాలి అని ఈ విధముగా 100 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచనము చేశాడు. ఇక మిషనరీలను ఇక్కడికి రానివ్వట్లేదు. కనుక విదేశాల నుంచి వచ్చేవాళ్ళు లేరు. మీరే ఈనాడు స్వార్థ బోధకులు కావాలి. మీ బిడ్డలకు మీరే. భారతదేశానికి రక్షణ ఎక్కడి నుంచో రాదు, మన బిడ్డల్లో నుంచి, మన కుటుంబాల నుంచి రావాలని ఆయన ప్రవచనం పలికాడు. అది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్న గురువులు అందరూ కూడా ఇక్కడ ఈ దేశానికి చెందిన వారులే. మన దేశంలో ఉన్నంత మంది గురువులు దేవుడు మనం 2-3% ఎంతమంది గురువుల్ని దైవ పిలుపులు మనకిస్తున్నాడంటే, ఇప్పుడు మన గురువులు, మన తెలుగు బిడ్డలు ప్రపంచంలోని అన్ని దేశాలలో స్వార్థ సేవ చేస్తున్నారు. గట్టిగా విదేశాలలో మనందరి తరపున స్వార్థ సేవ చేస్తున్న వారందరినీ కలుసుకుంటూ అక్కడ విదేశాలలో వారి స్వార్థ సేవలు ఫలించాలని దేవుడు వారిని ఆశీర్వదించుగాక. ఆమేన్. వారి స్వార్థ సేవలో వారికి ఆనందము, ఆరోగ్యము కలుగును గాక. కనుక మనము ఈనాడు విచారణ అనగా చివరి అంశంతో ఈ ప్రసంగం ముగిస్తూ, విచారణ అనగా ఒక శరీరంలో తల, కళ్ళు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఉన్నాయి.
అన్ని అంగాలు సరిగ్గా ఒకటిగా పని చేస్తేనే అది శరీరం అవుతుంది. ఎందుకు మన అరికాల్లో సర్కారు ముళ్ళు పెద్ద శీల గుచ్చుకుంటే, అరికాల్లో గుచ్చుకుంటే కళ్ళలో ఎందుకు కన్నీరు వస్తుంది? అంతా ఒక శరీరం కాబట్టి. నాకేంది అని కన్ను ఏడవకుండా ఉంటే నడుస్తుందా? వెంటనే వంగి చెయ్యి ఎందుకు చేస్తుంది? ఆ శీలను తీసివేయాలని. అది అంతా ఒక శరీరమే. అనేక బాధ కూడా. అప్పుడు ఆ కాళ్ళలోంచి రక్తము జల జల గారుతుంటే ఒక్క కాళ్ళ మీదనే శరీరం బరువంతా నిలవాలంటే ఆ ఒక్క కాళ్ళు నేనెందుకు భరించాలంటే మనం జీవించగలమా? లేదు. ఈ విధముగా క్రైస్తవులమైన మనం, విచారణ సభ్యులమైన మనమందరం కూడా క్రీస్తునాథునందు ప్రియులారా ఈ విధముగా అన్నం కడుపే తింటుంది నాకేంది అంటే కుదురుతుందా? చేయి నేనెందుకు నోటితో ఆహారం చేయాలని ఈ విధముగా మనకు చిన్నప్పుడే హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ పాఠం వస్తుంది. అందరం కలిసి దేశమంతా. ఈనాడు ఒక విచారణ అంటే మన గుడి దేవాలయము బళ్ళు గుళ్ళు మాత్రము కాదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, దేశమంటే మట్టి కాదోయ్ మనిషిలోయ్, పట్టి మాటలు కట్టి పెట్టబోయ్. మన విచారణ కూడా సరిగ్గా సరిపోతుంది. కనుక దేశం అంటే మట్టి కాదు, మనుషులము. మన దేశం ఎంత పెద్దదైనా, ఎంత విశాలమైన కొండలు, రాళ్ళు, రప్పులు, నదులు, చెట్లు, చేమలు, పక్షులు, పాములు ఇవన్నీ ఉన్నప్పటికీ దీనిలో దేవుని పోలికలో సృష్టింపబడిన మనము. కనుక విచారణ ప్రజలముగా నాకైతే ఫాదర్ రత్నాకర్ గారు మిమ్మల్ని అందరినీ ఏకతాటి మీద నడిపిస్తూ ఈ విచారణ గడిచిన 5 ఏళ్లలో చాలా అభివృద్ధి చెందిందని నాకు చాలా మంది చెప్తున్నారు. కనుక నేను మిమ్మల్ని అందరినీ విచారణ గురువు తలగా ఉన్నప్పటికీ ఒక్క తల ఉంటే కాళ్ళు లేకపోతే నడవగలమా? లేదు. చేతులు లేకపోతే పని చేయగలమా? ప్రార్థించగలమా? కనుక ఈ విధంగా మీరందరూ కూడా అన్ని విధాల మీరు ఉండి ఈ విధముగా ముందుకు సాగుతున్నందుకు ఇంకొక ముఖ్యమైన విషయం, నా కాల్లో ముళ్ళు దిగితే నా కంట్లో నీరు రావటము సహజమే. అది మానవులందరికీ జరిగేదే. క్రైస్తవుల్లో ఉన్న ప్రత్యేకత ఏమి? క్రైస్తవుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎదురువారి కాళ్ళలో శీల సర్కారు ముళ్ళు దిగితే నీ కంట్లో నా కంట్లో నీరు గారాల. అది క్రైస్తవం యొక్క మగ్దలా మరియమ్మలో చూసిన విశ్వాసము, క్రైస్తవం, క్రీస్తు చెప్పే మాటల్లోని పరమార్థము, పౌలు గారు చెప్పిన దివ్య సందేశంలోని క్రీస్తులో నువ్వు ఒకసారి ఉంటే బాప్తిజం పొందితే నువ్వు నూతన సృష్టివే 2వ పట్టణంలో విన్నాము. కనుక పాత సృష్టి పోయి, కనుక ఈ విధంగా ప్రపంచంలో ఏ ఘోర ప్రమాదం జరిగినా 96లో పెద్ద తుఫాను వస్తే, ఇక్కడ తుఫాను వస్తే క్రైస్తవ దేశాలు ఎందుకు కదిలి ఎంత సహాయం చేశాయో మీకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ భూకంపం వచ్చినా లేకపోతే ఎక్కడ ఏ ప్రమాదము పెను ప్రమాదం జరిగినా క్రైస్తవులు చాలా ముందు వరుసలో ఉంటారు. కనుక మీరు కూడా మేము గురువులు చెప్తే మీరు కూడా మీ చేతనైన సహాయము మీరు చాలా అందిస్తున్నారు. ఈ విధంగా క్రైస్తవులు నా కంట్లో నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే నా కంట్లో రక్తం నీరు గారటం కాదు, ఎదుటివారి కంట్లో కూడా ఈ విధమైన ప్రత్యేకత, క్రైస్తవ ప్రత్యేకత మగ్దలా మరియమ్మలో కనిపిస్తుంది, పౌలు గారిలో కనిపిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు, మనకిక్కడ సేవ చేసిన మిషనరీలు, ఈనాడు మన మధ్యలో 2 బంగారు గురువులు ఉన్నారు. వారు కూడా 50 సంవత్సరాలు ఈ ప్రాంతంలో తెలుగు రాకపోయినా నేర్చుకుని, మన ఆహారం పడకపోయినా, కొన్నిసార్లు అయితే కొంతమంది మలయాళీ నా స్నేహితులు ఉండేవాళ్ళు, నేను మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ తింటుంటే, నేను తింటుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గారి. అంతే వాళ్ళు అలవాటు లేకుండా వచ్చి ఈ విధంగా మనం బాగా ఆనందిస్తుంటే వాళ్ళు నీరు గార. ఈ విధంగా క్రీస్తునాథునందు ప్రియులారా మగ్దలా మరియమ్మకు ప్రత్యేకమైన వందనములు. నేను ప్రభుని కనుగొన్నాను, నేను ప్రభును చూశాను. చాలా మంది జ్ఞాన స్నానం పొంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నా కానీ నేను ప్రభువుని సొంత కళ్ళతో, సొంత ఆత్మతో, సొంత మనసుతో తెలుసుకోలేదు. ఇంకా బైబిల్లో చదువుతున్నాను, వింటున్నాననే కాకుండా వ్యక్తిగతమైన అనుభూతి మగ్దలా మరియమ్మ కలిగింది. అందుకే ఆమె
చీకట్లను కూడా జయించిపోయింది. ఎవరేమనుకున్నా నేను పాపపు స్త్రీని అని కూడా వెరవకుండా క్రీస్తుతో సన్నిహిత సంబంధం పెంచుకొని తనను దేవుడు ఎంతగా ప్రేమించి మన్నించాడో అంతగా ఆయనను అపమానించిన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అద్వితీయమైన పునీతురాలు మనల్నందరినీ కాచి కాపాడునుగాక. మనల్నందరినీ మండపేట విచారణను క్రీస్తు బాటలో నడిపించునుగాక. మన పిల్లలందరికీ చదువు సందులు తెలివితేటలు దయచేయునుగాక. క్రొత్తగా దివ్య ప్రసాదము స్వీకరించి బిడ్డల్లో నుంచి పాపమును పిశాచిని తొలగించి పరిశుద్ధాత్మరములకై ప్రార్థించునుగాక. ఇప్పుడు మొదటిసారి దివ్య ప్రసాదం స్వీకరించే వాళ్ళకి జపాలు నేర్చుకున్నారా? దివ్య ప్రసాదం అనగా ఏమి? వెరీ గుడ్. గోధుమప్పమేకయో ద్రాక్ష. కనుక చిన్న అప్పములో ఎవరుంటారు? చిన్న గాలి వస్తే ఊగిపోద్ది, ఎగిరిపోద్ది. కానీ దాంట్లో సునామీని, తుఫాన్లను ఆపే ప్రభు ఉన్నాడు. మనకు కనిపించేది, మనకు కేవలం ఈ కళ్ళకు, శరీర కళ్ళకు కనిపించేది చిన్న అప్పము, తర్వాత ద్రాక్షరసం. అవి నడి పూజకు ముందు మీరు పట్టుకోవచ్చు, అర్పణలో మీరు తీసుకురావచ్చు. నడి పూజ తర్వాత అవి ఏమిగా మారుతాయి. అప్పం ఏమవుతుంది? యేసు ప్రభుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము. కనుక ఇవన్నీ నిజముగా మనం మన ఆత్మ కళ్ళతో చూసి జీవితాంతం మీరు పూజలో పాల్గొన్నప్పుడల్లా సప్రసాదము స్వీకరించాలి. కనుక గురువు మీకు సప్రసాదం ఇచ్చేటప్పుడు క్రీస్తు శరీరం అని అంటారు. మీరేం చెప్పాలి? ఆమేన్. ఇట్లా తలకాయ ఊపటంగానే దేవుడు మనకు నోరిచ్చారు అంటే ఆమేన్ అనగా నేను నమ్ముతున్నాను, నిజముగా నమ్ముతున్నాను. పిశాచికి కూడా తెలుసు ప్రభు ఉంటాడని, అది ఆమేన్ అనదు. కనుక మనమంతా ఈనాడు కతోలిక బిడ్డలకు మనకున్న దివ్య బలి పూజ ఉన్న ప్రత్యేకత, దివ్య ప్రసాదం చనిపోయే వరకు మీ శరీరానికి బలం ఇచ్చేది ఏంటిది? రోజు అన్నం. అన్నం తింటున్నారా? కొంతమంది నాకు అన్నం సరిపోదని బూస్ట్ అంటున్నాడు. బూస్ట్ అంటే ఏంటిది? విన్నారా? అడ్వర్టైజ్మెంట్ ఏంటి చెప్పండి? బూస్ట్ ఈస్ ద మై ఎనర్జీ, నా శరీర బలం బూస్ట్. అది వ్యాపార ప్రకటన. బూస్ట్ లో ఒక గ్లాస్ తాగితే సగం బూడిదే ఉంటుంది. మీరు గమనించి, అది వ్యాపారం కాబట్టి. కనుక ఈ రోజు నుంచి హోలీ కమ్యూనియన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చెప్పండి, హోలీ కమ్యూనియన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఈ రోజు నుంచి మీరు చెప్పాలి, చెప్పి దాన్ని నమ్మాలి. పూజలో పాల్గొన్నప్పుడల్లా మనలో పాపం ఉంటే, తప్పులు చేస్తే పాప సంకీర్తనం చేసి మీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకొని ఇక్కడున్న ప్రజలందరూ గుర్తుకు తెచ్చుకొని మనమందరం కూడా ఈ బిడ్డల కోసం ప్రార్థించుదుముగాక. ఆమేన్, ఆమేన్. మన విశ్వాసము మగ్దలా మరియమ్మ వలె ప్రకటిస్తూ పరలోకమును భూలోకమును సమాధానించబడి పాతాళముకు దిగి నాడు చనిపోయిన వారిని లేచను. పరలోకమునికి సర్వశక్తిగా అధికైన సర్వేశ్వరుడు ప్రకటించున్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తిరిగి వచ్చు. పవిత్రాత్మను చూపించున్నారు. పరిశుద్ధమైన కొలిక సభలు పునీతుల సంబంధ ప్రయోజనం చూపించున్నారు. పాపములను పరిశోధించున్నారు. శరీరము ప్రాణం విశ్వసించున్నారు. నిత్య జీవనం విశ్వసించున్నారు. ఆమేన్. తండ్రి, మానవుని పోలికగా అమరుడుగా పవిత్రుడుగా ప్రేమమయుడిగా సృజించినప్పటికీ అసూయ వలన సైతాను పాపమనే మహమ్మారిని ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించి మీకు దూరమైనప్పటికీ
ఇదిగో ఆ మానవ రూపంలోని నీ కుమారుని లోకానికి పంపి మా రక్షణార్థమై బలియాగం చేసిన గొప్ప దేవుడవు. నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలుచుటకు రాలేదని, అటువంటి పాపాత్ములను ప్రేమ పిలుపుతో పిలిచి వారి జీవితాలను పునీతమయం చేసిన గొప్ప గనుడు నీ కుమారుడైన క్రీస్తు తండ్రి. ఆ పిలుపుతో పులకరించిపోయి తన పాపపు స్థితిని మార్చుకొని పునీతమయం చేసుకున్న ధన్యురాలైన మగ్దల మరియను ఈరోజు స్మరించుకుంటూ ప్రభు ఆమె ప్రార్థన సహకారంతో ఈ విచారణను దీవిస్తున్న రీతికై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆమె వలె యేసు కొరకు తపించే బిడ్డలుగా, యేసు కొరకు జీవించే బిడ్డలుగా, యేసు ఆజ్ఞానుసారము ఈ లోకములో సైతాను, లోకము, శరీర వ్యామోహాలను జయించుకునే బిడ్డలుగా అవసరమైనంత ఆత్మశక్తిని, బలమును అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేతురు, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు జయింపజాలవని పలికి ప్రభు, ఇదిగో నీకు ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఆ యొక్క కాపురుల ద్వారా ఈ శ్రీ సభనే నావను నీ యొక్క దీవెనలతో నడిపిస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా ఈ శ్రీ సభను పరిపాలిస్తున్న ప్రస్తుత పాపు గారైన 14వ లియో పాపు గారిని దీవించండి. ప్రభు విశ్వాస బాటలో నడిపించుటకు అవసరమైన శక్తిని అనుగ్రహించమని వారి తదుపరి ప్రతినిధులైన పీఠాధిపతులను, ముఖ్యంగా మా విశాఖ అతి నేత్రాసనానికి నీవు అనుగ్రహించిన మా బాల అగ్రపీఠాది కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో శ్రమకు వచ్చి ప్రభు అహర్నిశలు నీ సేవలో నిమగ్నమవుతూ ఎంతో సంతోషంతో నీ ప్రజలను పలకరిస్తూ ఈ సేవలో నిమగ్నమయ్యే శక్తిని ఆయనకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకను ప్రభువా, మంచి ఆలోచన, మంచి ప్రణాళికలు రచిస్తూ నీ ఆశీస్సులతో నింపబడి ఈ మేత్రాసనాన్ని విశ్వాసపు బాటలో నడిపించుటకు ఆయనకు అవసరం ఆరోగ్యము, శక్తిని అనుగ్రహించమని తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, దైవ సేవలో నిమగ్నమైన ప్రతి వారిని ఆశీర్వదించి నీ సేవకై అహర్నిశలు కృషి చేయుటకు అవసరమైన శక్తి బలములను అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా పాలకులు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నిస్వార్థ సేవకు వారెల్లప్పుడూ ప్రాముఖ్యతనిస్తూ ఎటువంటి స్వలాభాలకు, స్వార్థాలకు లోను కాకుండా ప్రజాసేవలో వారు నిమగ్నమై మంచి దక్షత కలిగిన పరిపాలన చేతికి అవసరమైన ఆశీస్సులు వారిపై కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా విచారణలో ఉండే వృద్ధులను దీవించండి ప్రభు. ఎవరి పలకరింపుకు నోచుకొని స్నేహ స్థితిలో ఉన్న బిడ్డలపై ఆశీస్సులు కుమ్మరించి అటువంటి వృద్ధాప్యంలో ఆదరణను కనబరిచి మంచి మనసులు యవనస్తులకు, చిన్నారులకు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధి బాధలతోనూ మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ప్రభు నీ యొక్క హస్తముతో తాకి స్వస్థపరిచి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి వారి నుండి విముక్తిని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వయసు మీరి వివాహ పంతస్తులు అడిగిడక బాధపడుతున్న బిడ్డలు దీవించి ప్రభు వారికి మంచి జతలను సమకూర్చండి. వివాహమై గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డల గర్భములను తాకి ప్రభువా సంతాన భాగ్యం అనుగ్రహించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యవ్వన ప్రాయములున్న బిడ్డలను దీవించండి తండ్రి. లోక పోకడలకు లోను కాకుండా ఎల్లప్పుడూ నీ ఆత్మ కవచాన్ని వారికి అనుగ్రహించండి. చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభు. కల్మషము లేని మనస్తత్వం ఎల్లప్పుడూ వారికి అనుగ్రహిస్తూ నీకిష్టులుగా జీవించుటకు వీరికి నీ దీవెను నిండుగా కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకను మన మనవులను, మన అవసరాలను, మన విజ్ఞాపనలను ప్రభుని ముందు మౌనంగా ఉంచు. ప్రార్థించుదము. ఓ దేవ, ఆనందోత్సాహాలతో భక్తి విశ్వాసాలతో ఈ బలి పూజలో, పండుగ బలి పూజలో పాల్గొనుచున్నాము. వీరందరిపై, ఇతర సంఘాల నుంచి వచ్చిన బిడ్డలపై, ఇంకా మా బంధుమిత్రులందరి మీద కూడా నీ యొక్క పండుగ ప్రత్యేక రూపశాంతి సాధించి మా చిన్నారి బిడ్డలు దేవదూతల వలె తెలుపు వస్త్రం ధరించిన ఈ బిడ్డలు జీవితాంతం వారి మనస్సులను, హృదయములను మత్స లేకుండా, పాపానికి గురి కాకుండా వారిని సకల శోధనల వేదనను రక్షించి కాపాడమని ప్రభు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. పళ్ళు పలహారాలు ఎవరైనా తెచ్చినట్లయితే ముందుకు వచ్చినట్లయితే ముందుకు వచ్చినట్లయితే మనం వారు స్వీకరిస్తాం. సమర్పణ
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి గలకు చేయని సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, పునీత మరియ మగ్దలైన సాదరముగా కనపరిచిన గౌరవమును ప్రేమను నీ కుమారుడు క్రీస్తు దయతో స్వీకరించెను. కావున భక్తురాలి సంస్మరణ సందర్భమున మా విచారణను పండుగను కొనియాడు సందర్భమున మేము భక్తితో తోడుకొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుతున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగా ఉండినట్లు ఏర్పాటు చేస్తువి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభు క్రీస్తు ద్వారా పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము పొందగలుగుతున్నాము. కావున దూతల సమేతమున మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమకరుడైనవి మహోన్నతుల అవసరాన ప్రభు నామమున వేచే వారి దగ్గర మహోన్నతుల అవసరాన. నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటే నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి గురించి శిశువులకిచ్చుతూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానం పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లి యగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మరియ మగ్దలేనమ్మతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మీ మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలదైన సర్వేశ్వర పవిత్రాత్మకు అనేకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఈ శిరువర్షం పడుతున్నప్పటికీ మన విశ్వాసం ఆగకుండా ఆగిపోనివ్వకుండా పరలోక చెప్పం భక్తితో ప్రార్థించుదాము. మా ఈ రోజుల్లో మక్షాంతిని ప్రసాదించు. నీ దయవలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అని కవితల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాగము నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు చదువుతున్నాను అని వేపుస్తులతో పలికిన ప్రభు అయిన యేసు, మా పాపను లెక్కింపక నీ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సుఖ శాంతిని ఐక్యత అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నాం. ఇదిగో మగ్దల మరియమ్మను కరుణించిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు పేరు నిందుకు పిలువబడిన వారు ధన్యులు. కొత్తగా సప్తాంతివారు వెలుగుతున్న వత్తులతో వస్తారు కనుక మనమందరం వారిని అభినందిస్తూ ప్రోత్సహిస్తాం. నీరు సన్నిధి నీరు చీరగా అభయమిచ్చేవాడము ఆదరించేవాడము నమ్మదగిన దైవము నీ
అభరించేవాడవు ఆదరించేవాడవు నమ్మదగిన దైవము నీవేనని నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను దివ్యకారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రభావ నీదు దయలో నీదు కృపలో నమ్ముదామువా దివ్యకారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రభావ నీదు దయలో నీదు కృపలో నమ్ముదామువా శక్తుడు నా దరికి చేరునా నీవే ఉండగా నాకు ఉండగా శక్తినిచ్చేవాడవు ధైర్యమిచ్చేవాడవు నమ్మదగిన దైవము నీవేనని శక్తినిచ్చేవాడవు ధైర్యమిచ్చేవాడవు నమ్మదగిన దైవము నీవేనని నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను దివ్యకారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రభావ దివ్యకారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రభావ నీదు దయలో నీదు కృపలో నమ్ముదామువా నమ్ముతాను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను దివ్యకారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రభావ నీదు దయలో నీదు కృప చున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను 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 యేసువా నిన్ను నమ్ముచున్నాను. మనకి వాతావరణం కొద్దిగా కనుక మనం తండ్రి గారు సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ ఉదయమే ఆయన ద్రాక్షారాములో గురువర్గం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే ద్వార ప్రాంతాల నుండి మన విజయ ఫాదర్ గారు మరి మన జూబ్లీ వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సన్మానించడం మన విధి. మంచిగా కురవాళ్ళు కొద్దిగా ఇది ముందుకు జరిపినట్లయితే మన యొక్క పెద్దలను గౌరవించుకుందాం. చాలా మంది సహకరించారు ఈ పండుగకు ఆర్థికంగా అన్ని విధాల ప్రార్థనల ద్వారా ఎన్నో విధాలుగా మన పెద్దలు మరి యొక్క యూత్ మరి సంఘస్థులు మరి అనేక మంది లైట్ సౌండ్ సిస్టమ్ వీళ్ళందరూ కూడా ఎంతో మంది మనకి సహకరించబట్టి మీ ప్రార్థన వల్ల ఈ విధంగా జరిగింది. దయచేసి అందరూ కూర్చోండి. మనం కొంతసేపు
మా యొక్క పెద్దల్ని గౌరవించుకుంటారు. బ్లెస్సింగ్. ఈ ప్రార్థన మహాశీర్వాదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దేవాది దేవా, ప్రీతముద్గల మరియమ్మను పరిశుద్ధ గ్రంథములోని అనన్య స్త్రీగా నీవెన్నుకొని ఆమె యొక్క పాపముని పరిహరించి మాకు మార్గదర్శిగా స్వార్థను బోధించు నాయకురాలను ఎన్నుకున్నందుకు మీకు వందనము చెల్లించుతున్నాము. తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో ఆమె అంటి పెట్టుకుని ఉండెను. మరణం వరకే కాకుండా తాను కూడా ఆమె నమ్ముకొని ముందుకు సాగి క్రీస్తు చే మరియా అని పిలువబడను. దివ్య ప్రసాదం స్వీకరించిన మేమందరం, ముఖ్యంగా మా చిన్నారి బిడ్డల జీవితాంతము క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటి పెట్టుకుని ఉండునట్లును దేవుడు మా పేర్లతో పిలిచినప్పుడు మేము సదా సంసిద్ధులమైన విశ్వాసను ప్రకటించుతూ పరలోకములో ఆయన మోక్షదని చేరినట్లు కృపచూపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదములకి ప్రత్యేక వరాలకి ఈ శిరములోంచి ప్రార్థించండి. ఆల్ఫావమేఘాద్యంతమైన దేవాది దేవుడు మిమ్మల్ందరినీ మీ జీవిత కాలమంతే కాచి కాపాడి మీ ప్రతి దినమును అనుదినమును తన వరములతో నింపి ముందుకు నడిపించుదురుగాక. ఈలోని లోపములను పాపములను అన్నిటిని కూడా మన్నించి మొక్కల మరియములు తమ ప్రియమైన సేవకురాండ్రుగా స్వార్థ ప్రకటనదారులుగా మిమ్మల్ని దీవించుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండాలి పావనమైన దేవాది దేవుడు మన ఈ భారతదేశమును, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములను దురంతలుగా దీవించి మండపేట విచారణను ఈ ప్రాంతంలోని ఆదర్శప్రాయాలుగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పండుగ బలి పూజ సమాప్తమైనది. వెలి క్రీస్తు సేవలో జీవించండి.